నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారి మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఈ జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా వివిధ కంపెనీలు దాదాపు 72 కంపెనీలు పైగా ఈ జాబ్ మేళాకు హాజరవుతున్నాయి. అదేవిధంగా యువత కూడా 2000 ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చదువు పూర్తి చేసుకునేవారైతే ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నారు. వారందరికీ ఒక చక్కటి వేదిక. అదేవిధంగా టాలెంట్ ఉన్నటువంటి యువకులు వారికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కంపెనీలు కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. వారికి ఒక సరైన వేదికగా ఉంది. కాబట్టి ఈరోజు ఇచ్చేసినటువంటి ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఉత్సాహంగా వారి సహకారం వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో నలుమూలల నుంచి కూడా యువత రావడం అనేది చాలా సంతోషం. తప్పనిసరిగా ఈరోజు ఇక్కడ చేసినటువంటి యువత వారందరికీ కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఆయనకు 100 ఆయుష్ కలగాలని మా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మార్కాపురం జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైన వచ్చింది. ఇప్పటివరకు దగ్గరగా 2350 కంపెనీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇక ఎంతమంది వచ్చినా కూడా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, వారి యొక్క టాలెంట్కి అనుగుణంగా కంపెనీస్ నుంచి ఆ టాలెంట్కి అనుగుణంగా ఉద్యోగాలు ఏర్పాటు చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ వెనుకబడిన ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతోటి ఆగిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా మోసం చేసి గత ప్రభుత్వాల మాదిరిగా గంజాయిలకు బానిసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అనేది. ఎట్టి పరిస్థితుల్లో యువతని ఈ రాష్ట్రానికి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలన్న మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఆయన ఆదర్శంగా తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారం తెలియజేస్తాం.